కర్ణాటక కాంగ్రెస్లో సీఎం పదవి కోసం సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ వాదం హస్తనికి చేరింది. ప్రస్తుతం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తాను పూర్తి స్థాయిలో 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతానని చెబుతున్నారు. అధికార విభజనకు సంబంధించి ఎలాంటి ఒప్పందాలు లేవని సిద్ధరామయ్య స్పష్టం చేస్తున్నారు. అధికార మార్పిడి అంశంలో సిద్ధరామయ్య వాదన మరోలా ఉంది. కర్ణాటకలో నాయకత్వం పటిష్టంగా ఉందని, ఎలాంటి మార్పులు ఉండవని గట్టిగానే చెబుతున్నారు. మినిస్టర్ని కలచడానికి వచ్చారు. అట్లే రాజ్నాథ్ సింగ్ మీటింగ్ ఉంటే సో దే బేసికలీ దాని గురించే వచ్చారు. బట్ స్టిల్ ఆల్వేస్ మీడియా విల్ కీప్ ఆస్క్ అడుగుతూ ఉంటారు సీఎం దేంటి క్యాబినెట్ అని. సో సిద్ధరామయ్య సీఎం గారు ఒకటే ఆన్సర్ చెప్పారు. ఇంతకు ముందు డీకే శివకుమార్ గారు చెప్పారు ఇంకా చైర్ ఇంకా ఖాళీ కాలేదు అని. సో అదే సిద్ధరామయ్య గారు అని చెప్పారు. డీకే గారే చెప్పారు ఇంకా చైర్ ఖాళీ లేదు అని. బట్ ఎస్ డెఫినెట్లీ హైకమాండ్ ఎప్పుడు ఏం చెప్తుంది, ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళు ఏం చెప్తే బోత్ ఆఫ్ అస్ విల్ అబైడ్. సీఎం డీసీఎం ఇద్దరము మేము దాని గురించి వాళ్ళు ఏం చెప్తే విల్ ఫాలో దట్ అని, హైకమాండ్ ఏం చెప్తే దట్ ఓన్లీ విల్ ఫాలో అని చెప్పారు. ఇంకోటి సుర్జేవాలా వాళ్ళు బెంగళూరుకి వచ్చారు. అండ్ సుర్జేవాలా 3 days బ్యాక్ బెంగళూరుకి వచ్చారు. సో హీ ఈజ్ లైక్ కాలింగ్ అదే సీఎం సార్ ఏం చెప్పారు అంటే సుర్జేవాలా అడుకొచ్చి ప్రతి ఒక్క మినిస్టర్ని మీట్ అవుతున్నారు. సో అందరికీ ఒక స్పెక్యులేషన్ అంటే ఏదో గవర్నమెంట్ ఏదో ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ దాట్ బికాస్ వీఆర్ క్లోజ్గా అసోసియేటెడ్ అవుతుంది. ఒక్కొక్క ఎమ్మెల్యే మీ ఏరియాలో 5 గ్యారంటీస్ ఎట్లా అయింది, ఏం షార్ట్ ఫాల్స్, ఏమి ఎలా జరుగుతుంది, ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్, ఇంతవరకే వాళ్ళకి సీమితం ఉన్నారు వర్క్ రిలేటెడ్. సో దే వాజ్ నథింగ్ ఆఫ్ ద క్యాబినెట్ సీఎం, దేర్ ఇస్ నథింగ్ హ్యాపెండ్ ఆన్ ద. సో ఈ ప్యూర్లీ కేమ్ టు ఏంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా గ్రాస్ రూట్కి వెళ్ళి జనాలకి ఏం అవసరం ఉంది, ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక కాన్స్టిట్యుయెన్సీలో వేరేగా ఉంటాయి. సో దట్ హీ వాంటెడ్ టు ఐడెంటిఫై సో దట్ హీ కెన్ దాని మీద వాళ్ళు వర్క్ చేసి మళ్ళీ ఇంకా మంచిది చేయొచ్చు కాంగ్రెస్ పార్టీకి అని. ఇప్పుడు డీకే శివకుమార్ ఢిల్లీలో పావులు కదుపుతున్నారు. శివకుమార్ తన సీఎం ఆకాంక్షలు అధిష్టానం చేత చెప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో 100 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకుందంటూ హైకమాండ్ వద్ద చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మినిస్టర్ని కలచడానికి వచ్చారు. అట్లే రాజ్నాథ్ సింగ్ మీటింగ్ ఉంటే సో దే బేసికలీ దాని గురించే వచ్చారు. బట్ స్టిల్ ఆల్వేస్ మీడియా విల్ కీప్ ఆస్క్ అడుగుతూ ఉంటారు సీఎం దేంటి క్యాబినెట్ అని. సో సిద్ధరామయ్య సీఎం గారు ఒకటే ఆన్సర్ చెప్పారు. ఇంతకు ముందు డీకే శివకుమార్ గారు చెప్పారు ఇంకా చైర్ ఇంకా ఖాళీ కాలేదు అని. సో అదే సిద్ధరామయ్య గారు అని చెప్పారు. డీకే గారే చెప్పారు ఇంకా చైర్ ఖాళీ లేదు అని. బట్ ఎస్ డెఫినెట్లీ హైకమాండ్ ఎప్పుడు ఏం చెప్తుంది, ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళు ఏం చెప్తే బోత్ ఆఫ్ అస్ విల్ అబైడ్. సీఎం డీసీఎం ఇద్దరము మేము దాని గురించి వాళ్ళు ఏం చెప్తే విల్ ఫాలో దట్ అని, హైకమాండ్ ఏం చెప్తే దట్ ఓన్లీ విల్ ఫాలో అని చెప్పారు. ఇంకోటి సుర్జేవాలా వాళ్ళు బెంగళూరుకి వచ్చారు. అండ్ సుర్జేవాలా 3 days బ్యాక్ బెంగళూరుకి వచ్చారు. సో హీ ఈజ్ లైక్ కాలింగ్ అదే సీఎం సార్ ఏం చెప్పారు అంటే సుర్జేవాలా అడుకొచ్చి ప్రతి ఒక్క మినిస్టర్ని మీట్ అవుతున్నారు. సో అందరికీ ఒక స్పెక్యులేషన్ అంటే ఏదో గవర్నమెంట్ ఏదో ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ దాట్ బికాస్ వీఆర్ క్లోజ్గా అసోసియేటెడ్ అవుతుంది. ఒక్కొక్క ఎమ్మెల్యే మీ ఏరియాలో 5 గ్యారంటీస్ ఎట్లా అయింది, ఏం షార్ట్ ఫాల్స్, ఏమి ఎలా జరుగుతుంది, ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్, ఇంతవరకే వాళ్ళకి సీమితం ఉన్నారు వర్క్ రిలేటెడ్. సో దే వాజ్ నథింగ్ ఆఫ్ ద క్యాబినెట్ సీఎం, దేర్ ఇస్ నథింగ్ హ్యాపెండ్ ఆన్ ద. సో ఈ ప్యూర్లీ కేమ్ టు ఏంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా గ్రాస్ రూట్కి వెళ్ళి జనాలకి ఏం అవసరం ఉంది, ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక కాన్స్టిట్యుయెన్సీలో వేరేగా ఉంటాయి. సో దట్ హీ వాంటెడ్ టు ఐడెంటిఫై సో దట్ హీ కెన్ దాని మీద వాళ్ళు వర్క్ చేసి మళ్ళీ ఇంకా మంచిది చేయొచ్చు కాంగ్రెస్ పార్టీకి అని హీ హెడ్ కమ్. కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలో వార్ సెటిల్ చేసేందుకు హైకమాండ్ రెడీ అయింది. రణదీప్ సూర్జేవాలాను రంగంలోకి దింపింది. ఎమ్మెల్యేలతో మంత్రాలు చేస్తోంది. ఎవరికి ఎంత సపోర్ట్ ఉంది, సీఎంగా ఎవరు ఉంటే బాగుంటుంది అనే దానిపై చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా కర్ణాటక రాజకీయం ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. అధికారం రాకముందు సీఎం పదవి పంచుకుంటారని కొంతకాలం ప్రచారం సాగింది. ఇప్పుడు మరోసారి సీఎం పదవిపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ఫైట్ నడుస్తోంది. ఎవరిని సీఎం పదవిలో కొనసాగించాలి అనే దానిపై హస్తం హైకమాండ్ మల్లగుల్లాలు పడుతోంది. మరి వివాదం ఎక్కడి వరకు చేరుకుంటుందో అనే దానిపై వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.